శ్రీవారి సేవ పోర్టల్ మారడం జరిగింది. అది ఎలా బుక్ చేసుకోవాలో ముందుగా చూద్దాం. ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి టీటీడీ అని టైప్ చేస్తే సరిపోతుంది. తర్వాత అందులో బుకింగ్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. 6 నెంబర్ల ఓటీపీ వస్తుంది. అది అక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత పైన శ్రీవారి సేవ దాంట్లోకి వెళ్ళి వాలంటరీ గ్రూప్ క్లిక్ చేసి కంటిన్యూ చేసుకొని క్రియేట్ ఏ ప్రొఫైల్ యాడ్ సేవక్ అని కొత్తగా ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది కానీ నుంచి 15 మంది లోపు ఎవరైనా కానీ మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ముందుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మన పాత పద్ధతే, కానీ ఫోటో అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ దగ్గరేమో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ దగ్గర ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయ్యారు కాబట్టి మీ నెంబర్ అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది. నేమ్ మీ సర్నేమ్తో సహా కొట్టచ్చు, లేదా నార్మల్గా మీ పేరైనా కొట్టచ్చు. తర్వాత మీ ఫాదర్ నేమ్, అంటే మగవారైతే ఫాదర్ నేమ్, ఆడవారైతే వాళ్ళ హస్బెండ్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసిన తర్వాత పక్కన మీ యొక్క ఏజ్ అనేది కనపడుతుంది, చూసుకోండి. అది 60 దాటకూడదు. మేల్ ఆర్ ఫీమేల్ దగ్గర క్లిక్ చేయొచ్చు. బ్లడ్ గ్రూప్ మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కిందన 2 టిక్ మార్కులు కంపల్సరీ కొట్టాలి. కొడితేనే మీకు అక్కడ అప్డేట్ అవుతుంది. తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్, మీ ఆధార్ కార్డులో కనపడుతున్న మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫిల్ అవుతున్నాయి. మీకు ఫిల్ అవ్వలేదంటే మీరు పిన్ కోడ్ తప్పైనా కొట్టుండాలి. పిన్ కోడ్ని చూసి కొట్టడం మాత్రం మంచిది. ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. అక్కడ డోర్ నెంబర్ అనేది ఏదన్నా యాడ్ చేయండి. డోర్ నెంబర్ లేని వాళ్ళు ఏదైనా 1 2 3 అని యాడ్ చేసి సేవ్ అని కొడితే మీ ప్రొఫైల్ అనేది సేవ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చేసింది ఓన్లీ లీడర్ వరకే చేసాం. ఇప్పుడు కిందన యాడ్ సేవక్ చేసుకోవాలి. యాడ్ సేవక్ మీద కొట్టినప్పుడు నెక్స్ట్ మళ్ళీ యాస్టీస్ సేమ్ ఇందాక మనం ఏదైతే ఫార్మెట్ ఫాలో అయ్యామో నెక్స్ట్ దానికి కూడా అదే ఫార్మెట్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ వచ్చిన చిన్న యాడింగ్ ఏంటంటే వాళ్ళు ఫోన్ నెంబర్ దగ్గర కొట్టగానే అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిన వారికి ఓటీపీ వెళ్ళటం మాత్రం జరుగుతుంది. కంపల్సరీ 6 అంకెలు ఓటీపీ వస్తుంది. అది కూడా లీడర్ పేరుతో ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఓటీపీ చెప్తారు. ఓటీపీ చెప్పలేదంటే వాళ్ళని మీరు యాడ్ చేయొద్దు. మీరు అక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెండ్ కోడ్ అని ఉంటుంది. సెండ్ కోడ్ కొట్టిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఓటీపీ అనేది మీరు ఇచ్చిన నెంబర్కి వస్తుంది. వాళ్ళు 6 అంకెలు ఓటీపీ చెప్తే మీ దాంట్లో యాడ్ అవుతారు. అది మాత్రం కంపల్సరీ గమనించండి. ఓటీపీ కానీ తప్పు కానీ కొట్టడం జరిగితే మళ్ళీ రీసెంట్ ఓటీపీ అడుగుతుంది. వాళ్ళు మళ్ళీ తర్వాత కరెక్ట్ చేసి ఓటీపీ చెప్పినా కూడా అది ఎందుకు పనికిరాదు. తప్పు ఓటీపీ కొట్టడం కానీ జరిగితే మళ్ళీ రీసెండ్ అవుతుంది, కొత్త ఓటీపీ అనేది వస్తుంది. ఇలా 15 మందిని మీరు 15 మందిని అయితే 15 మందిని, 12 మంది అయితే 12 మందిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కనబడుతుంది అంటే ప్రొఫైలు ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఒక్క నిమిషం. యాడ్ చేసుకున్న తర్వాత 1 2 అని కనబడుతుంది.
తర్వాత మళ్ళీ మనం మూడోది యాడ్ చేసుకోవాలి. మినిమం 10 మంది ఉండాలి, మ్యాక్సిమం 15 మంది దాకైనా ఉండొచ్చు. మీరు మొత్తం యాడ్ చేసిన తర్వాత మీకు ఇట్లా లిస్ట్ కనపడుతుంది. ఆ కిందన కంటిన్యూ కానీ బ్యాక్ కానీ ఉంటుంది. కంటిన్యూ కొట్టుకొని మీరు శ్రీవారి సేవ మేల్ అండ్ ఫీమేల్, మేల్స్ కొట్టుంటే ఓన్లీ మేల్స్ పెట్టుకొని మీకు గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్లో ఆల్రెడీ అక్కడ కోటా రిలీజ్ అయిపోయింది. మే ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మీరు డేట్ ఇస్తారు, కానీ ఏ డేట్లు రిలీజ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. మంగళవారం, బుధవారం, గురువారం. బుధవారం అనే డేట్ మాత్రం 5 రోజులు సేవ, మంగళవారం, గురువారం అనేది 6 రోజుల సేవ. నవనీత సేవ ఓన్లీ బుధవారం అనేది ఉంటుంది. లేడీస్, ఓన్లీ లేడీస్ నవనీత సేవ. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ గురించి.